కార్యక్రమం 33% రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని నినాదం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు విశాఖపట్నంలో కూడా ఈ కార్యదర్శుల్లో అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా పేరు పేరు నమస్కారం సెలవు తీసుకున్నాం. జై బీసీ. జయశ్రీ గారి నాయకత్వం, జయశ్రీ గారి నాయకత్వం. జై బీసీ. మహిళా రిజర్వేషన్లో బీసీ కోట. జై బీసీ. జై బీసీ. నాయకత్వం. మహిళా రిజర్వేషన్లో బీసీల కోట. మహిళా రిజర్వేషన్లో బీసీ కోట. మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విశాఖపట్నంలో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని మా రాష్ట్ర మహిళా అధ్యక్షులు జయశ్రీ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. గతంలో కూడా విజయవాడ ధర్నా చౌక్లో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మరి తిరుపతిలో కూడా ఒకరోజు కార్యక్రమాన్ని దీక్ష కొనసాగించి తదనంతరం ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో కూడా ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా పార్లమెంటు ఓపెనింగ్ సందర్భంలో మహిళలకి 33% రిజర్వేషన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. ఎన్డీఏ గవర్నమెంట్ కూడా దానికి పూర్తిగా అమలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మేమనేది ఏంటంటే 33% మహిళలకి రిజర్వేషన్ శాతంలో మా ఓబీసీ మహిళ శాతం ఎంత, మా సపోర్టా ఎంత అనేది మేము దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు గతంలో చేసేటువంటి ప్రజా సంఘాలు కానీ చేసేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈ బిల్లు గతంలో పెండింగ్ పట్టా కూడా గల కారణాలు కూడా ఆ రోజు కూడా మరి శరత్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ వీరందరూ కూడా 3 దశాబ్దాలుగా ఈ యొక్క బిల్లు పెండింగ్ పెట్టేటువంటి విషయం కూడా తెలుసు. ఎందుకంటే మా ఓబీసీ మహిళ మా సపోర్టా ఎంత అనేది తేలేంత వరకు కూడా బిల్లు మేము ఆమోదింపజాలమని చెప్పని ఆ రోజున స్పష్టంగా తెలియజేశారు. కానీ ఈరోజు మరి నూతన పార్లమెంటు భవనంలో ఓపెన్ చేశారు, చాలా సంతోషం. అదేవిధంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చట్టసభలో 33% రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తామని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించారు. దానికి కూడా మేము సంతోషించాం. కానీ తీర్మానాలు చేసి పంపించటమే కాదు, దయచేసి మీరు దాదాపు 60% పైబడిగా ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు ఎవరు అధికారంలోకి రావాలన్నా మా ఓట్లు వేయించుకొని అధికారంలో మీరు చలాయిస్తా ఉన్నారు. కానీ మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించేటువంటి హక్కులన్నీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు కాల రాస్తా ఉన్నాయి. కాల రాయకుండా మేము ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి కూడా రాజకీయ పార్టీలు కల్పిస్తూ ఉన్నాయి. దయచేసి ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది దేశంలోనే ఇది ఒక ఉపత్తమైనటువంటి కార్యక్రమంగా మేము తీసుకొని ఈ ఓబీసీ మహిళా కోటాని మరి సబ్ కోటా ఇవ్వాలని చెప్పని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజున విశాఖపట్నంలో మరి జయశ్రీ గారి మహిళా అధ్యక్షుల గారి నాయకత్వంలో ఈ విధమైనటువంటి ఘనంగా వాళ్ళ బ్రహ్మాండంగా జరిగినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు బీసీ సోదరులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సంకారపు జయశ్రీ. నేను సత్యసాయి జిల్లాకు చెందిన దాన్ని. మన కేసిన శంకర్రావు గారి దయ వలన నన్ను బీసీ మహిళా అధ్యక్షురాలను చేశారు. నేను మహిళా అధ్యక్షురాలు అయినప్పటి నుంచి అకుంఠిత దీక్షతో మహిళల కోసము తప్పక పోరాడాలని నిర్ణయించుకొని పోరాటము మొదలుపెట్టామండి. ఆ పోరాటంలో భాగమే ఈరోజు 33% రిజర్వేషన్లో ఓబీసీ వాటా ఎంత అని ప్రశ్నిస్తూ ఇంతవరకు విజయవాడలో ఈ నెలలోనే విజయవాడలో మన క్యాపిటల్ సిటీ అయిన విజయవాడలో మేము పోరాటం సలిపాము. 1 డే రిలే నిరాహార దీక్ష చేశామండి. ఆ రిలే నిరాహార దీక్ష చేస్తూ తెలియజేసిండేది ఏమంటే మేము మహిళలము 33%లో మా బీసీ మహిళలకు కూడా మా వాటా ఎంత అనేది మీరు తెలియజేయకోకుండా నిజంగానే రిజర్వేషన్ కల్పిస్తే మళ్ళీ ఇంకొకసారి అగ్రవర్ణాలు వారు మాత్రమే మళ్ళీ పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ కూర్చోబోతారండి. ఇది చరిత్రలో జరుగుతున్న అత్యధికమైన చాలా మోసం అండి. ఎందుకంటే ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి బీసీలో ఈ పార్టీల నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఈ పార్టీల కోసము బారులు తీరి నిలబడి అన్ని పార్టీల కోసము
ఎవరెవరైతే గవర్నమెంట్ ఫామ్ చేసినారో వాళ్ళందరి కోసము పాపము మా వాళ్ళు బారులు తీరి నిలబడి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో వీళ్ళు గవర్నమెంట్లో ఫార్మ్ చేసుకునేదానికి అవకాశం కల్పించినారు. ఎందుకంటే ఈ మాట అవకాశం కల్పించినారని ఎందుకు అంటున్నానంటే, జనాభాలో మేము 60% ఉన్నామండి. బీసీలు 60% ఉన్నారు. బీసీలు 60% ఉన్న జనాభా ఓట్లు వేస్తేనే వీళ్ళు తప్పక గెలుస్తున్నారండి. కాబట్టి ఆ బీసీలలో మళ్ళీ మేము మహిళలము 0.5% ఉన్నామండి. 33%లో మాకు సరైన నిష్పక్షతలో ఓబీసీ ఇవ్వకపోతే అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగి మీరు చరిత్రకు దూరం అవుతారండి. దయచేసి ఓబీసీలో మీరు ఓబీసీ వాటా ఎంత అని అడుగుతున్నాం కాబట్టి రేపు 33%లో మాకు వాటా ఎంత అనేది నిర్ణయించి మాకు ఇవ్వండి. ఇస్తే న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మేము కూడా బలహీన వర్గాలకు చెందిన వాళ్ళము, వెనకబడి ఉన్నాము. అన్ని రంగాల్లో ముందుకు పోయేదానికి అవకాశం కల్పించండి. తాయిలాలు ఇచ్చి కాదు, మాకు ఉట్టి తాయిలాలు మాత్రమే ఇస్తున్నారు. తాయిలాలు ఇచ్చి కాదు, జీవన ప్రమాణం మా పెంపొందించుకునే దానికి అవకాశం కల్పించండి. జీవన ప్రమాణం పెరగల్లా మేము అన్ని విధాలా ముందుకు పోవాలని ఈ మీడియా ద్వారా ఉన్న గవర్నమెంట్లకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. నమస్కారం. 33% రిజర్వేషన్లో మా బీసీఎల్కి సబ్ కోట ఎంతని ఈరోజు విశాఖపట్నంలో చేస్తున్నాం. మరి బీసీఎల్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూస్తారు కానీ బీసీఎల్ని మరి మాకు రావాల్సిన పదవులు మా రిజర్వేషన్ మా జనాభా దామాషా ప్రకారం మాకు ఇవ్వాలని కూర్చున్నాం. అట్లా కానీ ఎట్లా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఈ 33%లో మా జనాభా ఎంత ఉంటే అంత % మహిళలకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి చట్టసభల్లో స్థానం కల్పించాలని కోరుతున్నాం. అలాగే విద్యా సంఘాల్లో కూడా ఉద్యోగాల్లో కూడా కోరుతున్నాం. రాని ఏళ్ళ బీసీల దీనికి గురి అవుతారని కూడా తెలియజేస్తున్నాను. మాకు ఏదైతే ఉందో మమ్మల్ని ఓట్ బ్యాంక్ చూసుకోకుండా చిన్న పదవులు కాదు, మాకు కావాల్సింది చాలామంది బీసీ కులాలు ఇప్పటివరకు చట్టసభల్లో అరుగు పెట్టలేదు. సో వాళ్ళందరికీ అవకాశం కల్పించి లేని ఏళ్ళ మరి శంకరరావు గారి నాయకత్వంలో శంకర్ జయశ్రీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కోరుకుంటున్నాను. డాక్టర్ బీపీఎస్ కళ్యాణి అండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు విశాఖపట్నంలో జరగడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే 33% మహిళల రిజర్వేషన్ జరుగుతుంది అని అంటే మహిళలు అత్యధికంగా ఓట్ బ్యాంకింగ్ ఉన్న విశాఖ జిల్లాలో జరగడం చాలా సంతోషదాయకం. నెక్స్ట్ మోడీ ప్రభుత్వం కొత్త భవనం కట్టగానే మోడీ ప్రభుత్వం ఫస్ట్ బిల్ మీద 30 సంవత్సరాల తర్వాత మనకి దీని 33% రిజర్వేషన్కి కేటాయించడం చాలా ఆనందదాయకం. కానీ దీనిని ఎంత వేగంగా అమలుపరిచి మా 33% దాంట్లో మహిళల రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాగైతే ఉందో బీసీ రిజర్వేషన్లో కూడా మా తామస లెక్కల ప్రకారం మాకు రిజర్వేషన్ ఎప్పుడో జనాభా లెక్కల ప్రకారం 39లో అని అంటున్నారు. కానీ యాజువల్లీ ఫాస్ట్గా మాకు కానీ రిజర్వేషన్ కానీ కేటాయిస్తే కనుక మహిళలందరం సంతోషిస్తాము. ఈ బిల్లు పెట్టిన తర్వాత ఎవరు కూడా సంతోషించకపోవడానికి కారణం దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయడం మోడీ గారి ప్రభుత్వంలోనే అమలైంది కనుక మోడీ గారి ప్రభుత్వంలోనే 33% రిజర్వేషన్ బీసీలకు అమలుపరచాలని చెప్పి కోరుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ మీడియాకి నా నమస్సుమాంజలి. నేను విశాఖ సిటీ మహిళా అధ్యక్షురాలండి. ఇవాళ ఏదైతే పోరాటం చేస్తున్నామో 33% రిజర్వేషన్ కోసం ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఓట్లు కావాలన్నా ఏదున్నా సరే మీకు బీసీలే కావాలి, ఏదున్నా సరే ఏ పదవులు కావాలన్నా సరే మీకు బీసీలు కావాలి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లో 33% ఏదైతే మహిళలకు మీరు ఇస్తున్నారో దాంట్లో మా మహిళలకు ఎంతవరకు న్యాయం చేయాలో దానికి మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటూ ఇది ఇక్కడ వరకే కాదు, ఈ జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలోనూ మరియు ఢిల్లీ దాకా మేము తీసుకెళ్ళి మా బీసీలకు మహిళలకు న్యాయం జరిపేలా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క జిల్లాలో ఇలాంటి పోరాటాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను.